ఇప్పటివరకు నిర్వహించిన 3 జాతీయ లోక్ అదాలత్ల ద్వారా 100,07,19,000 మేరకు అవార్డులు ఇచ్చామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం అవగాహన కల్పించడం జరుగుతుందని ఆ మేరకు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు. స్థానిక హైకోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రాజమహేంద్రం వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ అధ్యక్షులు జడ్జ్ గంధం సునీత మాట్లాడుతూ గౌరవ్ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల ముందు బెంచ్లు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఆ క్రమంలో 2024 సంవత్సరంలో 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్య నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం నిర్వహించడం, తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృధా కాకుండా చూడటం, సమయం వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఇటువంటి లోక్ అదాలతులు ఇరుపక్షాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని వివరించారు. ఆ మేరకు ముందుగా ఇరు పార్టీలతో సమావేశం నిర్వహించి ఈజీ చేయడం ద్వారా ఈరోజు అవార్డు జారీ చేశామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సివిల్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి 3 జాతీయ లోక్ అదాలత్ ద్వారా 100,07,19,000 మేరకు అవార్డులు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ బెంచ్లో వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం ఉందన్నారు. సివిల్ 944, క్రిమినల్ 5,191, మోటార్ వెహికల్ కేసులు 655, పిఎల్సి 562, మొత్తం కలిపి 7,352 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. అన్ని రకాలైన రాజీ పడదగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్తో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్ పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయంగా పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చేయడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎంతో మేలు జరుగుతుందని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షిదారుల్లో లోక్ అదాలత్లపై మరింత అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో సామాజిక బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈ రోజు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ బెంచ్కు వచ్చినటువంటి కేసులకు పరిష్కారం చూపి ఆ మేరకు అవార్డును ప్రకటించినట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిష్కారమైనటువంటి మొత్తం కేసులకి చెందినటువంటి పరిహారం అవార్డు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం, మోటార్ వాహన ప్రమాదాల దావా న్యాయస్థానం, దేవరపల్లికి చెందినటువంటి వల్లభనేని సన్యాసిరావుకు 1,30,00,000, రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ వాణి తదితరులకు 90 లక్షలు చెక్కును అందించారు. కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తున్నాయని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో 1వ అదనపు జడ్జ్ ఆర్ శివకుమార్, డిఎల్సీఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వీరేంద్రనాథ్, న్యాయమూర్తులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు పాల్గొన్నారు. మీరు ఏమి లాస్ అవుతారు, ఏమి లాభపడతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసు సెటిల్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కక్షిదారులందరికీ. అలాగే బెంచెస్లో ఉన్న వాళ్ళకి, ఆఫీసర్స్, అడ్వకేట్స్కి మన జిల్లా కోర్టు రికార్డ్ రూమ్ దగ్గర ఆఫ్టర్నూన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చి ఫుడ్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం, ఇదే మన స్లోగన్ అనేదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మరలా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి మంచి గుర్తింపు కోసం కాదు, మంచి డిస్పోజల్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్ఏకి